హాయ్ అండి. ఎవరికైనా గానివ్వండి, వెకేషన్స్‌కి వెళ్ళడానికి కాస్తో కూస్తో మోడర్న్ డ్రెసెస్ కావాలంటే వెస్ట్ సైడ్‌కి వచ్చేసేయండి. ఓకేనా? నేను గూడా వెకేషన్స్‌కి వెళ్తున్నాను. అందుకోసమే నాకు గూడా కాస్తో కూస్తో మోడర్న్ డ్రెసెస్ అవసరం ఉంది. అందుకోసం నేను గూడా వెస్ట్ సైడే వచ్చేశాను. పదండి. ఇక్కడ నేను ఏమేమి చూస్తాను, ఏమేమి షాపింగ్ చేస్తానన్నది చూయిస్తాను పదండి. చూస్తున్నారు గదా! ఇక్కడ జీన్స్ అనేవి నాకు చాలా చాలా నచ్చాయండి. అలాగే ఇదొచ్చేసి క్రాప్ టాప్ అన్నమాట. ఇది గూడా చాలా బాగుందండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అన్నమాట. మరీ తక్కువేముండవు. కాకపోతే మీడియం రేంజ్‌లో ఉంటాయి. ఓకేనా? ఇక్కడొచ్చేసి చూస్తున్నారు గదా! కార్గో ప్యాంట్స్, మళ్ళీ వచ్చేసి ఇలాంటి కోట్ సెట్స్ ఇవొచ్చేసి కాటన్‌యి అన్నమాట. ఒకవేళ కంఫర్టబుల్ ఉంటే ఇలా తీసుకోవచ్చు. లేకపోతే సింగిల్ పీస్ కూడా పర్చేజ్ చేయొచ్చు. ఇది సింగిల్ గానే పర్చేజ్ చేయాలి. మీరు ఎలా తీసుకున్నా ఓకేనా? ఇది చూస్తున్నారు కదా! ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా క్రాప్ టాపే అన్నమాట. మనం జీన్స్‌తో కూడా స్టైల్ చేయొచ్చన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కోట్ సెట్ లాగా ఉందన్నమాట. కోట్ సెట్ లాగా యూజ్ చేయొచ్చు. లేకపోతే నైట్ సూట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట. ఓకేనా? అలాగే ఇది వచ్చేసి వాకింగ్‌కి, జాగింగ్‌కి వెళ్ళడానికి జాకెట్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి క్రాప్ షర్ట్స్ అన్నమాట. ఇవి షర్ట్స్ అండి. నాకు షర్ట్స్ అంతగా నచ్చవు. అయినా కూడా చూస్తున్నాను. ఎందుకంటే వెకేషన్స్‌కి వెళ్తున్నాను కాబట్టి కాస్త మోడర్న్‌గా తీసుకుందామని. ఈ డ్రెస్ చూస్తుంటే మా అబ్బాయి చెప్తున్నాడు ఏమని, "మమ్మీ నువ్వు ఇది వేసుకుంటే సేమ్ టు సేమ్ స్కూల్ పిల్లలాగా కనబడతావు" అంటే అది అక్కడనే పెట్టేశాను. ఈ డ్రెస్ చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగుందండి. దీని ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్‌గా ఉంది. ఒకవేళ కంఫర్టబుల్‌గా ఉంటే ఇలా పర్చేజ్ చేయొచ్చు. లేదనుకుంటే ఇలా వేసుకున్నా కూడా పైనుంచి ఒక జాకెట్ అనేది స్టైల్ చేయొచ్చు. ఒకవేళ కంఫర్ట్ లేకపోతే. ఓకేనా? ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా! ఇది స్కర్ట్స్ అన్నమాట. స్కర్ట్స్ కాదు షార్ట్సే. షార్ట్స్ ప్లస్ స్కర్ట్స్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను ఎక్కువ అయితే మోడర్న్ డ్రెస్సెస్ అయితే చాలా తక్కువ వేస్తాను. ఎక్కువగా వేయను. ఎక్కువగా వచ్చేసి ట్రెడిషనల్ డ్రెస్సే వేస్తాను. ఈ డ్రెస్ నాకు చాలా నచ్చిందండి. చూస్తున్నారు కదా! చాలా బాగుంది. చూద్దాం, ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దీనికి వచ్చేసి ఇక్కడ బెల్ట్ లాగా ఇచ్చారు కదా! షెల్స్ బెల్ట్ ఇచ్చారు. ఇది హైలైట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్‌గా ఉందండి. ఒకవేళ ఇలాంటి డ్రెస్సెస్ మీరు కావాలనుకుంటే ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఏం ప్రమోట్ చేయట్లేదండి నేను. ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నాను అంతే. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్సెస్ అనేవి నేనైతే వేసుకోలేను. కాకపోతే చూస్తున్నాను కాస్త మోడర్న్‌గా ఉన్నాయి, చాలా బాగున్నాయని. ఓకేనా? అయితే ఇంకా చూస్తున్నాను. నాకు చాలా హెల్ప్ చేసింది మా అబ్బాయి వచ్చేసి. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా! నా బ్యాగ్స్ అన్నీ వాడే పట్టుకుంటున్నాడు. నాకు షాపింగ్‌లో కూడా మమ్మీ ఇది తీసుకో, అది తీసుకో అని చెప్తున్నాడు. ఇది వచ్చేసి కాటన్ ప్యాంట్ అండి. దానిపైకి వచ్చేసి ఇలా పర్చేజ్ చేసుకోవచ్చు. లేకపోతే సింగిల్‌గా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను చాలా అంటే చాలా షాపింగ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్సెస్ నాకు అంతగా ఏం నచ్చలేవు. ఇవి స్ట్రాపీ డ్రెస్సెస్. ఎవరికైనా కంఫర్టబుల్‌గా ఉంటే వేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది. కాకపోతే నాకు అంతగా ఏం నచ్చలేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ వన్ పీస్ డ్రెస్ కూడా బాగానే ఉంది. చూస్తున్నవి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది క్రాప్ టాప్ లాగా స్లీవ్‌లెస్ అన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి జీన్స్ లాగా ఫ్యాబ్రిక్ ఉంది. కాకపోతే జీన్స్ కాదండి. చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి. జీన్స్ కలర్ ఉంది. కాకపోతే జీన్స్ ఫ్యాబ్రిక్ కాదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్రాప్ టాప్స్. ఇక్కడ ఉన్న జీన్స్ వచ్చేసి చాలా అంటే చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయండి. నేనైతే ఎంతగా జీన్సే ఎక్కువగా తీసుకోవాలనుకున్నాను. చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. నార్మల్ జీన్స్‌లో వచ్చేసి మనం అంత కంఫర్టబుల్ ఉండలేము. కాకపోతే ఇక్కడ ఉన్న జీన్స్‌లో అయితే చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రాల్ రూమ్‌లో ఎక్కువ ట్రాల్ చేయలేదు. ఈ డ్రెస్ తీసుకున్నాను. సెకండ్ డ్రెస్ అనేది జీన్స్ ప్లస్ క్రాప్ టాప్. చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా? ఇన్ని తీసుకున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఇస్తాను. ఏమేం తీసుకున్నాను అనేది చూయిస్తాను. ఓకే.